మెగానైన్ టీవీ. ఒకరి బలం కార్యకర్తల్లో ఉన్న మంచి పట్టు, మరొకరి బలం వాక్చాతుర్యం మరియు ఐటీ బ్యాక్గ్రౌండ్. ఒకరికి ఉన్న సవాలు వారసత్వ విమర్శలను ఎదుర్కోవడం అయితే మరొకరి ముందున్న అతిపెద్ద సవాలు రూరల్ ఓటర్లను ఆకట్టుకోవడం. రాష్ట్రాలు వేరు, పార్టీలు వేరు, కానీ వారు చేరుకోవాల్సిన గమ్యం మాత్రం ఒక్కటే. ఆ ఇద్దరు ఎవరని అనుకుంటున్నారా? మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్, తెలంగాణలో కేటీఆర్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అందరి ఫోకస్ ఈ ఇద్దరిపైనే ఉంది. అసలు ఈ చర్చ ఇప్పుడు ఎందుకు మొదలైంది? ఈ ఇద్దరు యువ నేతలు తెలుగు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తును ఏ విధంగా మార్చబోతున్నారు? రాజకీయ చదరంగంలో వీరి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇవాల్టి మన మెగానైన్ టీవీ వ్యూలో వివరంగా తెలుసుకుందాం. శ్రీకారం చుడితేనే శిఖరానికి దారి దొరుకుతుంది అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఇద్దరు యువ నేతల అడుగులు హాట్ టాపిక్ గా మారాయి. ఒకరు నారా లోకేష్, మరొకరు కల్వకుంట్ల తారక రామారావు. పచ్చ జెండాకు వారసుడు, గులాబీ దళానికి సారథి. ఇప్పుడు ఈ ఇద్దరి భుజాల మీద రెండు పార్టీల భవిష్యత్తు ఉంది. అనుభవం పండాలి, ఆశయం గెలవాలి అన్నట్టుగా తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు వారసుల సమయం నడుస్తుంది. లోకేష్ కు టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ రావడం, తెలంగాణలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీని విజయ తీరాలకు చేర్చే పనిలో ఉండటం రెండు రాష్ట్రాలను ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. నారా లోకేష్ కార్యకర్తలే ప్రాణం, క్రమశిక్షణ ఆయుధం. లోకేష్ అంటే ఒకప్పుడు విమర్శలు చేసిన నోళ్లే ఇప్పుడు ఆయన దూకుడును చూసి ఆశ్చర్యపోతున్నాయి. నిప్పు లేకుండా పొగరాదు, కష్టం లేకుండా ఫలితం రాదన్న సామెత లోకేష్ కు సరిగ్గా సరిపోతుంది. లోకేష్ కు అతిపెద్ద బలం కార్యకర్తలతో ఆయనకున్న అనుబంధం. పాదయాత్రతో గ్రామీణ స్థాయిలో క్యాడర్లో ఫుల్ జోష్ నింపారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం కాదు, తనే ఒక వృక్షంగా ఎదగాలని లోకేష్ పట్టుదలగా ఉన్నారు. ఐటీ విద్యాశాఖ మంత్రిగా పాలనలో మార్కులు కొట్టేస్తూనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. పులి కడుపున పులే పుడుతుందని నిరూపించుకోవాల్సిన సమయం ఇది. వారసత్వ రాజకీయం అనే విమర్శలను తన పనితీరుతో తుడిచిపెట్టడమే లోకేష్ ముందున్న పెద్ద టాస్క్. ఇకపోతే తెలంగాణ రాజకీయాల్లో వారసుల హవాలో కేటీఆర్ ముందుంటారు. కేటీఆర్ వాగ్ధాటిలో మేటి, ఐటీలో సాటి. కేటీఆర్ అంటేనే ఒక బ్రాండ్. గ్లోబల్ వేదికల మీద తన వాక్చాతుర్యంతో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నట్టుగా కేటీఆర్ మాట తీరు యువతను బాగా ఆకట్టుకుంటుంది. అనర్గళమైన ప్రసంగం, ఆధునిక ఆలోచనలు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ మెకానిజం మీద పూర్తి పట్టు సాధించారు. అయితే అద్దం అబద్ధం చెప్పదన్నట్టుగా ఎన్నికల ఫలితాలు నాయకత్వానికి అసలైన పరీక్ష. కేవలం సిటీ ఓటర్లే కాకుండా గూటికి చేరని పక్షి, గమ్యం చేరని బాటలాగా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పట్టును తిరిగి సాధించడం, రూరల్ ఓటర్ల మనసును గెలవడం కేటీఆర్ ముందున్న అసలైన సవాల్. రాష్ట్రాలు వేరు, పార్టీలు వేరు, కానీ లక్ష్యం ఒక్కటే. కేటీఆర్, లోకేష్ ఈ ఇద్దరు యువ నేతల్లో కొన్ని ఆసక్తికరమైన పోలికలు ఉన్నాయి. ఇద్దరు ఉన్నత విద్యావంతులే. టెక్నాలజీని వాడి రాజకీయాలను, పాలనను మార్చాలనే ఐటీ విజన్ ఇద్దరిలోనూ కనిపిస్తుంది. అయితే పెద్ద చెట్టు నీడన చిన్న చెట్టు ఎదగడం కష్టం అంటారు. అలాగే చంద్రబాబు, కేసీఆర్ లాంటి రాజకీయ దిగ్గజాల నీడ నుంచి బయటపడి తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవడం ఇద్దరికి కామన్ టాస్క్. వీళ్లకు ఎన్నికల సవాల్, గెలుపే కొలమానం. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదన్న సామెతను దృష్టిలో పెట్టుకుని ఇద్దరు నేతలు ఇప్పటి నుంచే పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. లోకేష్ తన ప్రమోషన్ తో క్యాడర్లో ఉత్సాహం నింపితే కేటీఆర్ మార్పులు చేర్పులతో పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 2027లో పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కేటీఆర్ భావించడం ఇక్కడ విశేషం. చివరిగా ఒక్క మాట, రాజకీయాల్లో కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎండ తర్వాత వాన, ఓటమి తర్వాత గెలుపు సహజం. ఈ ఇద్దరు యువ నేతలు తమ పార్టీలను విజయ తీరాలకు ఎలా చేరుస్తారు, రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును ఎలా మారుస్తారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.